మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒకే రోజు 10 కోట్ల వ్యయంతో 2 33 kV సబ్ స్టేషన్లు ప్రారంభించుకోబోతున్నాం. ఈరోజు మొదటగా ఇక్కడ పంచేడులో ప్రారంభించాం. అలాగే రెండోది ఇందుకూరుపేట మండలంలో కూడా ప్రారంభించుకోబోతున్నాం. దశాబ్ద కాలంలో లో వోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోయి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి రైతు కరెంట్ లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు. అలాగా దాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన మీదట దాన్ని కొట్టిపాటి రవి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే 2 సబ్ స్టేషన్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. క్షేత్ర స్థాయిలో సమస్యల్ని అర్థం చేసుకొని పంచేడులో 3,37,00,000, కుడితిపాలెం సబ్ స్టేషన్ 3,61,00,000తో, అలాగే మనకి ఇక్కడ కోవూరులో విద్యుత్ డివిజన్ కార్యాలయం సరిగా లేకపోయినందువల్ల మనకి విద్యుత్ శాఖ వారు అవసరాలు సరిగా తీర్చలేరని చెప్పి వాళ్ళకి కూడా డివిజన్ కార్యాలయానికి 3 కోట్లతో నిర్మాణానికి నిధులు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రివర్యులకి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక సబ్స్టేషన్ కావాలన్నారు. కిసాన్ సెట్ దగ్గర 33 kV సబ్స్టేషన్ కావాలన్నారు. తొందరలోనే శాంక్షన్ చేయించి మీ ప్రాంతానికి అది కూడా ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అట్లానే గతంలో కూడా 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు. 132 సబ్స్టేషన్ కావాలి. ఇక్కడ ఆక్వాకల్చర్ ఉంది, రైతాంగం ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ లో వోల్టేజ్ లేకుండా ఉండాలంటే 132 కావాలి, స్థలం కూడా రెడీగా ఉందని చెప్పారు. వాళ్ళ ఈ మీటింగ్ అయిపోగానే మేము డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టుకొని ఎంతమందికి ఫీజిబిలిటీ ఉందో తెప్పించుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యే గారు అన్ని కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అట్లానే ఈ ప్రాంతానికి ఆర్డీఎస్ఎస్ కింద చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తా ఉన్నాం. 50% పైన పూర్తయిపోయి రాబోయే రోజుల్లో మార్చి ఏప్రిల్ కల్లా ఇందాక ఎస్సీ గారితో చెప్పాను. మార్చి ఏప్రిల్ కల్లా మొత్తం పూర్తి చేసి ఇక్కడ ఉన్న గ్రామాల్లో రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వటం కానీ ఇళ్లకి ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం. తప్పకుండా మార్చి ఏప్రిల్ కల్లా ఇవన్నీ కూడా అవగొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తాం. ఈరోజు 33 kV సబ్ స్టేషన్లు 2 ఓపెన్ చేసేదానికి మంత్రివర్యులు రావడం చాలా సంతోషం. ఒకటి చెప్పాలంటే 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రులకి ఎంత నమ్మకం ఉంటే ఈ విద్యుత్ శాఖ మన మంత్రివర్యులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి రైతుకి. అటువంటి శాఖని ఇచ్చారంటే ఈ మనిషి ఎంత గొప్ప మనిషి అయితే ఆ శాఖని ఈరోజు మన ముఖ్యమంత్రులు నమ్మి ఇచ్చినారు. అటువంటి మంత్రి మన దగ్గరికి రావడం చాలా సంతోషం. సబ్ స్టేషన్లు ఇచ్చారు. 132 kV ఇది కూడా ఇప్పుడే మేడం అడిగినట్టు దాన్ని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని కూడా స్టడీ చేసి దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి చూస్తారు. అంటే మీ కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను చెప్పాల్సింది కూడా పెద్ద అవసరం లేదు. ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మీలోనే ఉంటది. ఎప్పుడు కూడా సమస్యలున్నా ఏమున్నా ముందు మీ సమస్యలు ముఖ్యం, ఆ తర్వాతనే ఇల్లు నేను.
ఉంటాయి అన్నట్టు మన ప్రశాంతమ్మ గారు ఇంకా ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాం. మన గౌరవనీయ రాష్ట్ర మంత్రివర్యులకు చిరు సత్కారం ఆ వెంకటాచలపతి చిత్రపటంతో వారిని సన్మానిస్తున్నారు దుస్సాలతో. ధన్యవాదాలు సార్. 95159 080